విదేశాంగ మంత్రులు వాళ్ళ పక్కన కూర్చోవాలి ఆయన వెళ్ళి, వీళ్ళిద్దరు కూర్చుంటారు. అంటే డైరెక్ట్ గా రకంగా షాడో ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసింది ఆవిడ. ఆవిడ హయాంలో 2008లో బిల్లు తెచ్చారు. ఎక్కడ తెచ్చారు? ఇది రాజ్యసభలో తెచ్చారు. ఈ బిల్డప్ కోసం మహిళా రిజర్వేషన్ మేమే తెస్తామని. తెలివిగా బీజేపీ మద్దతు ఇచ్చింది ఆ రోజున. బీజేపీ మద్దతుతో రాజ్యసభలో గెలిచింది అది బిల్లు. మనం లోక్సభలో ప్రవేశపెట్టి రాజ్యసభకి తీసుకెళ్తాం. వీళ్ళు రాజ్యసభలో పెట్టి లోక్సభకి అన్నారు. 2008-9 దాకా అదే గవర్నమెంట్ కదా ఉంది. మరి లోక్సభలో మరుసటి రోజునే పెట్టచ్చు. ఇప్పుడు అన్ని ఇట్లా పెట్టి అట్ట వెళ్ళిపోతున్నాయి కదా. అప్పుడైనా అంతే కదా. ఏమి విభజన బిల్లు 10 నిమిషాలు అవ్వలేదా? బేసిక్ చేయలే కావాలని. అంటే ప్రజల్ని నమ్మించడం కోసం రాజ్యసభలో పెట్టారు. అప్పుడు పాలాభిషేకాలు చేశారు అమ్మ ఫోటోలకి. సోనియమ్మని అయిపోయింది. సీన్ కట్ చేస్తే లోక్సభలో అమలు చేయలేదు. ఆ తర్వాత 2009 నుంచి 14 దాకా ఇల్లేగా ఉంది. అప్పుడు పెడితే ఎవడు ఆపారు? ఇంకోటి 2006లోనే బిగిన్ అయినటువంటి నియోజకవర్గాల పునర్విభజన 2009లో జరిగింది కదా. దెన్ అప్పుడైనా నువ్వు ఈ నియోజకవర్గాల పునర్విభజన కూడా చేసి ఉండాల్సిందిగా. ఎక్కువ దక్షిణాదికి అన్యాయం అప్పుడే కదా జరిగింది. దక్షిణాది సీట్లు తగ్గింది అప్పుడే వీళ్ళ చేతులు. మరి ఎందుకు న్యాయం చేయలేదు దక్షిణాదికి? అసెంబ్లీ సీట్లు తగ్గినాయి, పార్లమెంట్ సీట్లు అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అని పెట్టారు.